పట్టాలు రద్దు చేస్తే సహించేది లేదు. బాధితులు లబ్ధిదారుల తరపున ప్రజా పోరాటం తప్పదు. పాలకులకు పాఠం చెట్టి హెచ్చరిక. జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 16 ఏళ్ల క్రితం పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేస్తే సహించేది లేదని సామాజిక ఉద్యమవేత్త పాటంశెట్టి సూర్యచంద్ర హెచ్చరించారు. శనివారం జగ్గంపేట ప్రాంతంలోని లబ్ధిదారులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించి బాధితుల సమస్యలపై పాటంశెట్టి సూర్యచంద్ర ఆరా తీశారు. జగ్గంపేటలో 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోట నరసింహం ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 196/2లో 4 ఎకరాల 73 సెంట్ల భూమిని 170 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పాలకులు మౌలిక సదుపాయాలను కల్పించలేకపోవడంతో పేద ప్రజలు లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికల్లో ఆయా ప్రాంతాల లబ్ధిదారులకు ఇచ్చిన హామీ ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నెహ్రూ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కృషి చేయాలని సూర్యచంద్ర కోరారు. 2010 నాటి నుండి తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తున్న లబ్ధిదారులను తరిమేయించేందుకు కుట్రలు సాగటం దారుణమన్నారు. పేదలందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులకు తక్షణమే ఎన్టీఆర్ సొంతింటి కలను కల్పించాలని, వారి కలలను నెరవేర్చాలని సూర్యచంద్ర ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పేద ప్రజలు లబ్ధిదారులను వేధింపులకు గురి చేస్తే ప్రజా పోరాటం తప్పదని, నిరంతరం ప్రజల పక్షానే పోరాటం సాగిస్తానని సామాజికవేత్త సూర్యచంద్ర తెలిపారు. లబ్ధిదారులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించి లబ్ధిదారుల బాధలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాటంశెట్టి సామాజిక ఉద్యమంపై మీ స్పందన తెలపండి. మరి బిల్డింగ్ వెనకాల ఉందండి. నుంచి స్టార్టింగ్ ఈ రోడ్డు దగ్గర నుంచి ఆ బిల్డింగ్ ఇలా ఎక్కడికి తర్వాత కాలువ వెనకాల కూడా ఇచ్చారండి. దాన్ని అయితే ఎవరో అక్కడ ఏమి ఎటువంటి ఇది లేదు. ఇక్కడైతే కొన్ని 9 బిల్డింగ్లు కట్టారండి, 8 పునాదులు కట్టారు, ఇంకా పాక పందిరి వేసుకున్నారండి. మిగతా వాళ్ళు కూడా కట్టుకున్నారు. మెయిన్ ఫెసిలిటీ లేక సార్ అదే అండి. డ్రైవర్స్ కాలనీ వాటర్ లేక 45,000 కట్టి సైడ్ కాలంలో 5,000 వేసుకుని కరెంట్ 3,50,000 రూపాయలు కలెక్ట్ చేసాం సార్. మేమే అందరూ కూడా శక్తి చేసి కరెంట్ వేసుకున్నాం సార్. కరెంట్ మీరే ఎంచుకున్నాం. బిల్డింగ్ కట్టారండి. మిగతా వాళ్ళు కూడా కట్టుకోవడానికి ఉన్నారు. పేదలు ఉన్నారండి ఇక్కడ. ప్రతి ఒక్కరు పేదలే సార్. ఉండిపోయారండి. ఇంకా కట్టడానికి అవకాశం లేక 2010 ఇచ్చారు సార్ పట్టాలు. 2010 నుంచి సార్ మేము ఏదో రకంగా ఇక్కడ జీవించాలి అని రేకుల షెడ్లు వేస్తాం సార్. గాలికి దూరికి పడిపోతాం సార్. కరెంట్ లేదు సార్, వాటర్ లేదు సార్, ఏమీ లేదు సార్. ఏమీ లేకుండా నిత్య జీవనం ఎలా సాగించాలి సార్? పాములు, ఆడపిల్లలు ఎక్కడ ఉంటాం సార్ ఇక్కడ? అందుకని చెప్పేసి రేకుల షెడ్లు వేస్తే ఆ కాలికి దూరికి పోయాయి సార్. 2000 పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. జగ్గంపేట గ్రామ పంచాయతీలో 2010వ సంవత్సరంలో సర్వే నెంబర్ 196/2లో 4 ఎకరాల 73 సెంట్లలో 170 మంది నిరుపేదలకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవనీయులు శ్రీ తోట నరసింహం గారు ఆధ్వర్యంలో 170 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలంటే ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాలనీకి ప్రభుత్వం చేయాల్సిన పనులు పూర్తిగా చేయని పరిస్థితి. రోడ్ల నిర్మాణం కానీ, కరెంటు వేయడం కానీ, డ్రైనేజ్ కానీ, ఏ రకమైన వసతులు
మంచినీళ్ళు కానీ ఏ రకమైన వసతులు కల్పించకపోవడం వల్ల వీళ్ళు నేటి వరకు కూడా చాలా మంది ఇల్లులు నిర్మించుకోవడానికి అవకాశం లేక నిర్మించుకోలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు ఇక్కడ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసాం, కొత్త వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు ఉన్న ఈ స్థల యజమానులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వీరందరూ కూడా మాకు ఇక్కడ వసతులు కల్పించండి, రోడ్లు, డ్రైనేజ్, కరెంట్ స్తంభాలు, బోరు అన్ని కూడా వాటర్ అన్ని కల్పించండి అని చెప్పేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా అడిగినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో కూడా వీరందరూ కూడా మాకు పట్టాలు ఇచ్చారు గతంలో, మాకు అక్కడ అన్ని వసతులు కల్పించండి అంటే మరి నేటి గెలిచినటువంటి గద్దెనెక్కినటువంటి కూటమి నాయకులు మీకు ఇచ్చిన పట్టాలకు అక్కడ న్యాయం జరుపుతాం, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అక్కడే ఉంచి అక్కడ మీకు ఇల్లు లోన్లు పెడతాం, రోడ్లు వేస్తాం, స్తంభాలు వేస్తాం, మరి బోర్లు కొట్టిస్తాం, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి గద్దెనెక్కి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరి నోట్లోని మట్టి కొట్టే పరిస్థితి ఇక్కడ జగ్గంపేటలో జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం. మరి ఎన్నికల ముందు ప్రతి నిరుపేదకి ఇంటి స్థలం ఇస్తాం, మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కట్టిస్తాం, జగ్గంపేట నియోజకవర్గంలో 25,000 ఇల్లులు నిర్మిస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు, వారి కుమారుడు గౌరవ శ్రీ జ్యోతుల్ నవీన్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, వారి ఇరువురు కూడా ఎన్నికల్లో వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. మాది బాధ్యత, మీరు ఓట్లేసి గెలిపించండి, ఖచ్చితంగా ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను వీళ్ళందరితో చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇల్లు ఇస్తాం, కట్టించేస్తాం, బాధ్యత మాదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి కొత్త వాళ్ళు కూడా తిరిగే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైతేనో ఇల్లు స్థలాలు ఇవ్వడం కోసం ఎప్పటి నుంచో ఇక్కడ స్థలాలు పట్టాలు ఇచ్చిన వాళ్ళని కాదని మీరు బయటకు వెళ్ళిపోండి అని ప్రభుత్వం ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మళ్ళీ మేము కొత్తగా పట్టాలు ఇస్తాం మాకు నచ్చిన వాళ్ళకని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి తీర్మానం కూడా చేయడం జరిగింది. పంచాయతీ తీర్మానం విషయం నెంబర్ 253లో పంచాయతీ తీర్మానం ఏమని చేశారంటే 2010లో 170 మందికి ఇల్లు ఇచ్చారు, వాళ్ళు 9 మందే కట్టుకున్నారు, మిగిలిన 161 మందికి ఎటువంటి నిర్మాణాలు చేయకపోవడం వల్ల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ ప్రస్తుతం అర్హులైన 50 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు పట్టాలు అర్హులుగా గుర్తించి ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇండ్ల స్థల పట్టాలు మంజూరునకు సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి మేరకు పంచాయతీ వారు ఆమోదం కోరటం గురించి వీళ్ళందరినీ రద్దు చేసి ఒక 50 మందికి ఇస్తారా? అసలు మీకు నిజంగా అసలు మనసు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? 170 మంది నిరుపేదలు ఇక్కడ ఉంటే ఇక్కడ మీరు లోన్ ఇస్తారో, ఇక్కడ బోర్ కొట్టిస్తారో, రోడ్డు ఇస్తారో, డ్రైన్ కట్టిస్తారో, మా ఎమ్మెల్యే గారు, మా నెహ్రూ గారు, మా నవీన్ గారు అని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళందరినీ బయటకు పోమంటారా? ఇక్కడ ఈ చెల్లెమ్మ అమ్మ ఏది ఇది పట్ట, ఇది ఎవరు మీద అమ్మ, ఇది కాల మణికుమారి గారికి 2010లో పట్ట ఇచ్చారు. ఈమెకి 116 ఫ్లాట్ నెంబర్ ఈమెదండి. ఇక్కడ పునాది తవ్వుకుంటుంటే పని ఆఫ్ చేశారు. ఆ పైన అది ఎవరిదమ్మా? అది మీద అమ్మా? అది అమ్మా అక్కడ పాపం ఓస్ కట్టుకుంటుంటే మేస్త్రీలు పంపించారా? పైన శంకర్ రామలక్ష్మి గారు అంటే వీళ్ళ అమ్మగారి పేరుని, వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈ పాపది వీళ్ళని పొమ్మంటారా? ఇక్కడ ఈమె ఈ పొద్దున్న మిషన్ పెట్టి ఇక్కడ పని చేసుకుంటుంటే మిషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారా? అసలు న్యాయం ధర్మం అనేది లేదా మీకు? గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చెప్పిన మాట ప్రకారంగా ప్రజలందరికీ న్యాయం చేయండి, ప్రతి ఒక్కరికి ఇల్లులు కట్టడానికి మీరు సహకరించండి. అంతేగాని కట్టుకునే ఇల్లు నేను ఆఫ్ చేస్తానంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరు. బాధితుల పక్షాన పోరాడతాం, నిలబడతాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం, వీళ్ళకి తోడుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీ విధానాలు మార్చుకోండి. ఇక్కడ 170 మందికి కూడా ఇల్లులు కట్టించండి. ఇందులో భాగంగా కొంచెం మంది అప్పుడు సెక్స్ వర్కర్లకు ఇవ్వడం వల్ల వారికి అనేక రకాల రోగాలు రావటం వల్ల వారు చివరి దశలో ఆ వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక కొంచెం మందికి అమ్మేసుకున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుని, తాలిబొట్లు అమ్ముకుని, మరి 100కి 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని వాళ్ళు కొనుక్కున్నారు చాలా మంది. ఆ కొనుక్కున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? అంటే అప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు, చనిపోయారు కొంచెం మంది. వాళ్ళు కొనుక్కున్నారు, ఆ పట్టా తీసుకుని వాళ్ళ దగ్గర కాగితాలు రాయించుకున్నారు. ఇంచుమించు
10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారే. వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా కొనుక్కున్న వాళ్ళు, అందరూ నిరుపేదలు. మరి వాళ్ళకి మీరు అన్యాయం చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు ఏ రకంగా సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి శ్రీ జ్యోతుల నవీన్ గారిని, జ్యోతుల నెహ్రూ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా మేము పేదల పక్షాన్ని నిలబడతాం. రేపు సోమవారం నాడు వీళ్ళందరితో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి గౌరవ మండల రెవెన్యూ అధికారి, మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారితో వీళ్ళందరికీ కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరుగుద్ది. ఇచ్చి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థలంలో వాళ్ళు పాకో, పందిరో, రేకో లేకపోతే వాళ్ళ ఇంటి నిర్మాణాలు చేసుకుంటారు. వాళ్ళకి అండగా పాటంశెట్టి సూర్యచంద్ర పేదల పక్షాన్ని నిలబడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ 25,000 మందికి జగ్గంపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తానని చెప్పేసి మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇక్కడ పేదల పార్టీ పట్టుకుంటే మీరు ఇవ్వడం కాదు, మీరు కొనివ్వండి. 50 మందికి కాదు, 25,000 మందికి మీరు ఇల్లు పట్టాలు ఇవ్వాలి. 25,000 మందికి ఇల్లు నిర్మించాలని చెప్పేసి మీ హామీ మీరు నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ, పట్టాలు ఇచ్చిన వాళ్ళని, కట్టుకునే వాళ్ళని తరివేస్తాం, తోసేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం అని చెప్పంటే వారికి తోడుగా అండగా పాటంశెట్టి సూర్యచంద్ర నిలబడతాను, పోరాడతాను, అవసరమైతే జైలుకి వెళ్తాను చెప్పి తెలియజేస్తా ఉన్నాం.